మన దేశం, మన ఆర్ష సంప్రదాయం, మన సంస్కృతి ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇటువంటి సంస్కృతి ఛాలెంజ్ చేసి చెప్పవచ్చు. ఇటువంటి సంస్కృతి ఎక్కెక్కడ లేదు. వేనోళ్ల పొగిడినారు మహాత్ములు. దేశీయులే కాదు, విదేశీయులు కూడా ఈ సంస్కృతిని వేనోళ్ల కొనియాడినారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూడండి. మ్యాక్స్ ముల్లర్, జర్మన్ పండితుడు, ఏమన్నాడు? ఇండియా హ్యాస్ బీన్ ఆల్వేజ్ ఎ నేషన్ ఆఫ్ ఫిలాసఫర్స్. భారతదేశం ఎప్పటికీ తత్వజ్ఞులతో కూడినటువంటి పరమ పవిత్రమైనటువంటి దేశం అన్నాడు. జాన్ వుడ్రూఫ్ అనే పండితుడు ఏమన్నాడు? ఇట్ ఈస్ అబ్సర్డ్ టు టాక్ యాజ్ దో ఇండియా ప్రొడ్యూస్డ్ నథింగ్ బట్ సాధుస్, యోగీస్, మహాత్మాస్, ఫిలాసఫర్స్ అండ్ ద లైక్. ది లైఫ్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిస్ప్లేడ్ ఇన్ ఆల్ యాక్టివిటీస్. సామాన్యంగా మేము భావిస్తున్నాం భారతదేశం ఏమిచ్చింది? సన్యాసులు, మహాత్ములు, ఫిలాసఫర్స్, ఇంతకంటే ఇంకేమి విజ్ఞానంలో ప్రగతి సాధించిందే? ఆ రీతిగా అనొద్దంటాడు వుడ్రూఫ్ పండితుడు. సమస్తము సాధించింది భారతీయ సంస్కృతి, పరమ పవిత్రమైనటువంటి సంస్కృతి ఇది. ఇంకా కెన్నెత్ వాల్కర్ అన్నటువంటి పండితుడు ఈ దేశ సంస్కృతిని గురించి ఏమంటాడు? ఇండియా ఈజ్ ది గ్రేటెస్ట్ స్పిరిచువల్ ఫోర్స్ ఆఫ్ ది వరల్డ్. ఆధ్యాత్మిక శక్తి ఇది. ప్రపంచానికంతా మార్గదర్శకత్వం చూపించే శక్తి భారతదేశానికి ఉంది. వివి సోవాని అన్నటువంటి పండితుడు ఏమంటాడు? దేర్ ఈజ్ నో అచీవ్మెంట్ విచ్ కెన్ కంపేర్ ఫేవరబుల్లీ విత్ దట్ ఆఫ్ ఇండియన్ స్పెక్యులేటివ్ ఫిలాసఫీ. ఈ భారతదేశాన్ని యొక్క తత్వశాస్త్రానికి సమానమైనటువంటి శాస్త్రం ప్రపంచంలో మరెక్కడా లేదు అంటాడు. విక్టర్ కజిన్స్ అనే మహా పండితుడు అంటాడు, వీఆర్ కన్స్ట్రైన్డ్ టు బెండ్ అవర్ నీ బిఫోర్ ది ఈస్ట్ అండ్ టు సీ ఇన్ ది క్రాడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్ ది మెచ్యూర్ ల్యాండ్ ఆఫ్ హైయెస్ట్ ఫిలాసఫీ. ఈ భారతదేశం మనం తల వంచాలి, మోకాళ్ళపై నిలబడి తల వంచాలి. అటువంటి ఉత్తమమైనటువంటి సంస్కారం, సంస్కృతి ఈ దేశంలో ఉంది. ఈ రీతిగా మన దేశ సంస్కృతిని విదేశీయులు పొగుడుతూ ఉన్నారు. దేశీయులు ఊరికి ఇడిచినారా? వాళ్ళు పొగుడుతున్నారు. అరవిందో ఏమన్నాడు? ఇండియా ఈజ్ ది మదర్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు. స్వామి రామ్ తీర్థ ఏమంటాడు? ఇండియా ఈజ్ ది హెడ్ ఆఫ్ ది వరల్డ్. శిశిర్ కుమార్ మిత్ర అనే పెద్ద తత్వశాస్త్రజ్ఞుడు ఏమంటాడు? ఇండియా ఈజ్ ది గ్రేటెస్ట్ స్పిరిచువల్ ఫోర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు. ఇంకా ఏమంటాడు ఆయన? ఇండియా ఈజ్ ది బీటింగ్ హార్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు. ప్రపంచానికి భారతదేశం గుండె లాంటిది, ప్రపంచానికి తలమానికమైనటువంటిది భారతదేశం. స్వామి రామతీర్థ, ప్రపంచానికి తల్లి లాంటిది భారతదేశం. అరవిందో ఈ రీతిగా మన దేశ సంపదను పొగుడుతున్నారు మహాత్ములు. వివేకానందుడు కూడా అంటాడు, విజ్ఞానంలో మేము ప్రగతి సాధించలేదు, అయితే ఆధ్యాత్మికంలో ప్రగతి సాధించినాం. మన పూర్వీకులు ఇచ్చినటువంటి మహాసంపద ఇది, దీన్ని విడిచిపెట్టొద్దండి. దేర్ఫోర్ మై ఫ్రెండ్స్, ద వే అవుట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వర్క్ ఈజ్ టు కీప్ ఫర్మ్ హోల్డ్ ఆన్ స్పిరిచువాలిటీ, దట్ ఇన్ఎస్టిమబుల్ గిఫ్ట్ హ్యాండెడ్ డౌన్ టు us by our ancient forefathers. Therefore, my friends, స్నేహితులారా, మరచిపోవద్దండి, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఈ ఆధ్యాత్మిక సంపద మన పాలిట వచ్చింది. దీన్ని కాపాడుకుంటూ పోవాలి. మనము దీన్ని సాధించాలి, దీన్ని ప్రపంచానికి చాటాలి. ఈరోజు పాశ్చిమాత్య దేశాలలో భౌతిక సంపదలతో తులతూగుతున్నటువంటి దేశాలు ఆ భౌతిక సంపదలు, ఆ ఆడంబరాలకు విసిగెత్తి వేసారి ఎంతమంది హిమాలయాల్లో ఋషిమునులను కొలవడం లేదు, ఎంతమందిలో ఆశ్రమాలు చేరడం లేదు. ఎందుకు? తినేకి లేదా, త్రాగేకి లేదా? ఎందుకు వస్తున్నారు ఇక్కడ? వివేకానందుడు చెప్పినటువంటి మాటలను ఈనాటి మహాత్ములు అనుసరిస్తున్నారు. Therefore, my friends, the way out is the first and foremost work is to keep firm hold on spirituality, that inestimable gift handed on to us by our ancient forefathers. కాబట్టి భౌతికమైనటువంటి ఆడంబరాలు,
విడిచిపెడదాం, ఆధ్యాత్మిక వైపు తిప్పుకుందాం.